మీ ఇంటి వంట. ఈరోజు మీ ఇంటి వంట స్పెషల్గా ముస్తాబ్ అయిందండి. స్పెషల్ ముస్తాబ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మీ ఇంటి వంటకి రియల్ లైఫ్ సెలబ్రిటీస్ రాబోతున్నారండి. వారెవరో తెలుసా? రియల్ లైఫ్లో అడ్వకేట్స్గా ఉంటున్న లక్ష్మీనారాయణ గారు, శ్రీదేవి గారు మన ముందుకు రాబోతున్నారు. మరి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకుని అలాగే 2 రుచికరమైన వంటకాలు కూడా చేయించేసుకుందాం. లక్ష్మీనారాయణ గారు అండ్ శ్రీదేవి గారు, నమస్తే అండి. నమస్తే మాధవి. ముందుగా మీ ఇటువంటి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, సో ఎప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా ఆర్టిస్టులు వస్తూ ఉంటారు అండ్ దానికి సంబంధించిన ఫీల్డ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈసారి మీ ఇటువంటి కంప్లీట్ గా డిఫరెంట్ వేకి వెళ్ళింది అనమాట. ఇద్దరు అడ్వకేట్స్, ఒక్కళ్ళే కాదు, దట్ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారు. చాలా గ్రేట్. అసలు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలండి, అలాగే చాలా మందికి తెలియపరచాలి అండ్ మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని చక్కగా నాకు మెయిన్ గా నా గురించి చెప్పాలంటే నాకు వాదించడం అంటే బాగా ఇష్టం అండి. సో ఆర్గ్యూ చేయడం చాలా ఇష్టం అండ్ మీ దగ్గర నుంచి బాగా నేర్చుకుందాం అని చెప్పేసి వాళ్ళని బాగా రెడీగా ఉన్నాను అనమాట. సో మన ఎపిసోడ్ అంతా కూడా ఇలా వాదించుకుంటూనే ఉందాం. తప్పకుండా మీరు ఆర్డర్ అంటూ ఉండాలి. ధర్మం అదే కదా, వృత్తిలో ఉండేది అదే కదా, వాదనే కదా మెయిన్. అదే కదా. అండ్ అదే షాక్ ఏంటంటే అంటే మీరు మ్యారేజ్ ముందు నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూ చేయాలి? మ్యారేజ్ అయిన తర్వాత ముందు వేరే ఉండేది, తర్వాత స్టార్ట్ చేసేది. నేను రీసెంట్ గా నాది కంప్లీట్ అయింది. ఓకే, గ్రేట్. నిజంగా లక్ష్మీనారాయణ గారు ఆ విషయంలో మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు కూడా. ఓకే, అంటే మీ పిల్లల్ని కూడా ఇదే ప్రొఫెషన్ ఒక్కడే అబ్బాయి? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేబీ తను కూడా నెక్స్ట్ ఇదే ఫీల్డ్. ఓకే, సో మొత్తం ఈ ఇద్దరు అడ్వకేట్స్ తోటి ఈ రోజు మనం వాదించబోతున్నాం అండి. సో మరి మీరే వంటలు ఎలా చేస్తారు శ్రీదేవి గారు? వంటల్ని పర్వాలేదు బాగానే చేస్తాను, నాకన్నా మా వారు ఇంకా కొంచెం బాగా చేస్తారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. సో ముందుగా అయితే ఏ వంట పరిచయం చేస్తున్నారు ప్రేక్షకులు? ఇవాళ మొక్కజొన్న పిండితో లడ్డూలు చేస్తున్నాను. అయితే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పి. తప్పకుండా అమ్మ. మొక్కజొన్న పిండి, పంచదార, పల్లీలు, నువ్వులు, కొబ్బరి పౌడర్, ఇలాచి, కిస్మిస్, నెయ్యి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అమ్మా. ముందుగా ఏం చేద్దాం మనం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పల్లీలను నువ్వుపప్పుని డ్రైగా వేయించి పెట్టుకోవాలి. ఓకే సరే. అయితే ఫస్ట్ పల్లీలు వేయించేసుకుందాం మనం. సో లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ గా ఈ ఫీల్డ్? 11 years నుంచి చేస్తున్నాను. 11 years నుంచి ప్రాక్టీసింగ్. ఓకే, సో మరి ఫస్ట్ టైం మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళాలంటే మేము చాలా భయపడుతుండేవాళ్ళం, లోపలికి వెళ్ళి ఎలా అర్పించాలో అనేది. బట్ బిఫోర్ మై అడ్వకేసీ నేను మార్కెటింగ్లో ఉండేవాడిని. యాక్చువల్గా మార్కెటింగ్లో ఉండేవాడిని, దానికని నాకు అంత ఎక్కువ అనిపించలేదు. Judges also, I never feel any encouragement. Even the people who have been given that మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళని వాళ్ళని కోర్టులో. అండ్ మీరు ఫస్ట్ టేకప్ చేసిన కేసు ఎలాంటి కేసు అండి అది? ఫస్ట్ ఐ టేకప్ ఇన్ వన్ క్రిమినల్ మ్యాటర్ అండి. యాక్చువల్గా 302 అఫెన్స్ అండి. 302 మీద ఒక అది ఒక మర్డర్ కేసు అండి. ఇది యాక్చువల్గా దట్ ఐ బీన్ డెల్ట్ ఇన్ ఇయర్ 2001 అండి. 2001లో నేను టేకప్ చేశాను. తర్వాత ఐ గాట్ ఇన్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ దట్ అండ్ చాలా మీకు విన్నింగ్ వచ్చిందండి. నాకు విన్నింగ్ యాక్టివ్ వచ్చిందండి. దాని తర్వాత ఐ బీన్ డూయింగ్ అప్ నంబర్ ఆఫ్ కేసెస్, సూట్స్ అండ్ అగెన్స్ట్ ఇన్ కంపెనీస్ కానివ్వండి, కంపెనీ మ్యాటర్స్ కానివ్వండి, ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ కానివ్వండి, డిఆర్టీ మ్యాటర్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇప్పుడు కేసు టేకప్ చేసామనుకోండి, ఒక్కవేళ కాకుండా 4 వైపులో ఆలోచించుకుంటూ వెళ్ళాలి కదా. 4 వైపు ఆలోచించుకోవాలి, 4 కోర్టులు ఆలోచించుకోవాలి. ఒక రోజుకి ఒక కోర్టులో కేసు ఉంటుంది అనుకోండి, అదే రోజు ఇంకో కోర్టులో కూడా సేమ్ కేసు ఉంటుందండి. దెన్ విల్ రిక్వెస్ట్ ఫర్ సెండింగ్ జూనియర్స్ కానీ వాళ్ళు కానీ పంపించి రిక్వెస్ట్ చేస్తామండి, కొద్దిగా పాస్వర్డ్ పెట్టించమండి, అదర్వైజ్ డేట్ ఏదో రిక్వెస్ట్ చేస్తామండి. లేదా కొద్దిగా ఒకసారి క్లయింట్ని పంపించి కొద్దిగా పాస్వర్డ్ పెట్టించండి, మళ్ళీ వచ్చి సీనియర్ వచ్చి ఆర్గ్యూ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ జడ్జ్. జనరల్లీ ద జడ్జ్ ఆల్సో బి కన్సిడర్డ్ ఇన్ దట్ లిజనింగ్ ద థింగ్స్ అండి. ఆయన కన్సిడర్గా వినేసి పక్కకు పెడతారండి, మళ్ళీ మేము వచ్చాక ఆర్గ్యుమెంట్ చేసుకుని. అండ్ ఆలోచన డిఫరెంట్ ఇష్యూస్, ద స్టేజ్, ఆ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కేసెస్, దాని పారామీటర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ స్టేజ్ ప్రకారంగానే విల్ బి డీలింగ్ ఇట్ అండి. ఒక కేసుకి ఒక స్టేజ్. క్లయింట్ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ యాంగ్జైటీ. వన్స్ అప్లికేషన్ ఫైల్ చేసిన వెంబడే దే వాంట్స్ అండ్ ఎవ్రీథింగ్ రిజల్ట్స్. ఇట్ కెనాట్ బి డన్ బిఫోర్ ద కోర్ట్స్ అండి.
సార్ జనరల్గా బేసికల్గా ఏంటంటే ఇదంతా ఒక ప్రొసీజర్ ఆఫ్ లా అండి. ఇది ఒక ప్రొసీజర్ ప్రకారంగానే ఇట్ విల్ బి హ్యాపెన్ సార్. మధుర్ గారు ఇప్పుడు పల్లీలు వేగిపోయి కదండి, వేడిగానే ఉంది కాబట్టి దీంట్లో నువ్వులు కూడా వేసేసుకుంటే ఈ వేడికి అవి కూడా బాగా వేగిపోతాయా? ఈ బాగా వేగిపోయి ఈ రెండు కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మెత్తగా. పల్లీలు నువ్వులు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా లక్ష్మీనారాయణ గారు చెప్పింది? మీరు జస్ట్ లేదు, ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇంక ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చూసుకుని డాక్యుమెంట్ అనిపిస్తుంది. కానీ కొంచెం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ వర్క్ కొంచెం డాక్యుమెంటేషన్ అంతా ఇంట్లో ఉండేవి ఉంటుంది కదా, బ్యాక్ ఆఫీస్ వర్క్ అవి ఇన్ టైంలో మనం వాళ్ళకి పంపిస్తే స్టాఫ్ కూడా ఉన్నారు, 8 మెంబర్స్ దాకా స్టాఫ్ ఉన్నారు. అందరు ఆఫీస్ వర్క్ అంటే టైపింగ్ వర్క్ ఉంటుంది, డిక్టేషన్, టైపింగ్, ప్రింట్అవుట్స్ ఇవన్నీ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. అయిపోయింది, స్టాప్ ఆఫ్ చేసేసుకుందాం. సో శ్రీదేవి గారికి అటు ఆ సైడ్ వాళ్ళ హస్బెండ్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి కూడా చక్కగా ఆ ఫీల్డ్ లో టచ్ చేశారు. అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే ఇష్టమా? ఎందుకంటే నాకు మీ ఆనందం అది బాగా నచ్చింది, మీ ఇంట్రెస్ట్ అనేది చక్కగా టీవీ ముందు కనిపించాలి, చిన్న ప్యాషన్ కూడా కనిపిస్తుంది మీలోని. సో అది కూడా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్. గేమ్ షోస్ అవి కొంచెం ఎక్కువ, గేమ్స్ అవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ నేను ప్రోగ్రామ్స్ సీరియల్స్ కన్నా కూడాను లైవ్ ప్రోగ్రామ్స్ అయినా ఇవంతా క్విజ్లు అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి. అలాగే చూడడానికి, చేయడానికి. ఈ జై తెలుగులో వచ్చే ఇది గడిసత్తా సొగసరికోండి అయితే చాలా చాలా ఇష్టం. నేను మా మధ్యాహ్నం లంచ్ మా వారు వచ్చేసాక కోటి నుండి వచ్చాక కంపల్సరీ చూస్తారు. ప్రదీప్ గారి తప్పకుండా. ఓకే, చల్లారిపోయిన ఇప్పుడు చల్లారిపోయింది కదా మొదలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు మనకి ఎటువంటి స్టవ్తో ఎటువంటి పని లేదు. స్టవ్తో పని లేదు. ఒక్క దెబ్బకి ఇలా అయిపోయింది. ఇంకా కొంచెం ఎక్కువ తిప్పితే మనకి ఏంటంటే ఆయిల్గా వచ్చేస్తుంది. రెండు నూనెకి సంబంధించినవి కదా, ఇది మనం ఎక్కువ తిప్పుకొని ఇలాగా ఇప్పుడు చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇక్కడ ఉంది కదా మనకు మొక్కజొన్న పిండి, దాంట్లో ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బాగుంది. ఇప్పుడు దీంట్లో మొక్కజొన్న పిండి ఇది ఫుల్ వేసుకోవచ్చు. వేసేసుకోవచ్చమ్మా. పంచదారను కూడా ఇలా వేసుకుంటే అదే మిక్స్ అయిపోతుంది. కొబ్బరి పౌడర్ వేసుకోవాలి, ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు పని చేద్దాము. ఇప్పుడు మనకి ఇది స్పూన్తో కలపడం కొంచెం కష్టం కాబట్టి మొత్తం అన్ని మిక్స్ అవ్వాలి, చేతితో కలిపేసుకోవచ్చు. ఇది మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటారు? ఇది 10-15 రోజులు ఉంటుందమ్మా. దీంట్లో పాడయ్యేదంటూ ఏం లేదు కాబట్టి మనం వేయించినవే కలిపాం. కొబ్బరి పౌడర్ కూడా, ఎండు కొబ్బరి పౌడర్ అది కూడా కలుపుకోవచ్చు. పచ్చి కొబ్బరి కన్నా కొంచెం ఎండు కొబ్బరి కలిపి పాడయ్యేది ఏమీ ఉండదు. సో హ్యాపీగా 10 రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. పిల్లలు ఉంచితే అది కూడా నచ్చితే అది కూడా లేదు. ఓకే, సో పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇదంతా బాగా కలిసిపోయిందమ్మా. ఇప్పుడు దీంట్లోనే కాచిన నెయ్యి ఉంటుంది కదా, కరగబెట్టిన నెయ్యి, అది కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్యలోనే మనం ఉండలు చుట్టేసుకుంటూ ఉండొచ్చు. సో మీకంటే మీ వారే బాగా చేస్తారు. బాగా చేస్తారు. మరి ఏం చేస్తారు లక్ష్మీనారాయణ గారు మీరు? వంటలంటే నేను జనరల్గా సండేస్ ఆర్ వీకెండ్స్ కొంచెం చేస్తూ ఉంటాను. మీకు ఎలా ఉంటుంది అంటే 365 days జాబ్ ఉంటుందా, లేకపోతే మధ్యలో? మాకంటే అప్ టు 5 days ఇన్ వీక్ అండి. సాటర్డే బెంచెస్ ఏమి ఉండదండి, జడ్జెస్ గారు కానీ ఎవరు బెంచెస్ కానీ అంటూ ఉండదు. నేను సెక్షన్ వర్క్స్ చూసుకుంటూ ఉంటామండి సాటర్డేస్. అంటే మనకి ఇదంతా వాదోపవాదాలు ఇవన్నీ మనకి ఎన్ని అవర్స్ టైం పడుతుంది అంటారు? ఎన్ని అవర్స్ కాదమ్మా, ఎన్ని డేస్ అని చెప్పండి, ఎన్ని ఇయర్స్ అని చెప్పండి. థింగ్ ఈజ్ ఇట్ ఓంట్ కమ్ ఇన్ దన్ అవర్స్ యాక్చువల్లీ. సపోజ్ బెయిల్ ఎలాంటివి ఉన్నాయంటే ఈరోజు ఫైల్ చేస్తే రేపైనా ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, రేపు ఫైల్ చేస్తే ఎల్లుండైనా ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా ఒక కేసెస్ లాంటి ఫైల్ చేస్తే ఒక 1 year, 1.5 years, 2 years డిపెండ్స్ అపాన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేస్ అండ్ ఎవ్రీథింగ్. దాని ప్రకారంగా మనం ప్రొసీజర్ ఉంది మనకి, దాని ప్రకారంగా ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తూ ఉండాల్సి వస్తుంది కేసు. కాదు శ్రీదేవి గారు, మీరు చెప్పండి. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కోర్టులో వాదించి ఆ కేసు ఈ కేసు నిజంగా టెన్షన్ పిచ్చెక్కిపోతూ ఉంటుంది. సో ఎప్పుడన్నా ఆయన ఇంటికి అది తీసుకొచ్చి ఆ కోపాన్ని మీ మీద చూపించడం, మీతో వాదించేయడం లాంటివి జరిగింది? తప్పకుండా. కేసెస్ అయితే వాదన ఉంటుంది, మామూలుగా కూడా వాదన కూడా ఉంటుందమ్మా. ఇద్దరి మధ్య ఈక్వల్గా ఉంటుంది, ఇద్దరి మధ్య ఫైట్ అన్నది కూడా. ఇద్దరిలో బలాబలగాలు ఎవరికి ఎక్కువ ఉంటాయంటారు? అలా ఏం లేదు, కానీ ఏదైనా సందర్భం బట్టి ఒకళ్ళు ఏదైనా వాదించుకునేది అన్నది ఉంటుంది. కలిపి చివరికి ఒకటే మాట మీద ఉంటారు. ఒక మాట మీద అన్నది అసాధ్యం ఈ ప్రొఫెషనల్ జరుగుతుంది. ఏదో ఒకటి ఒకళ్ళది ఫైనల్ అవుతుంది అనమాట. అలాగా. ఓకే, సో పర్సనల్ లైఫ్ కూడా అదే అప్లై చేశారు. యాక్చువల్గా ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంటుంది అంటారు ఈ ఫీల్డ్లో, మీ ఫీల్డ్లో? గ్రోత్ అంటే అండి డిపెండ్స్ అండి, ద చార్జ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద సీనియారిటీ ఆఫ్ ద అడ్వకేట్. ఎవ్రీథింగ్ సీనియర్
రియాలిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఎవ్రీథింగ్. ప్లస్ హార్డ్ వర్క్ కంపల్సరీ. బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. డే టు డే అప్డేట్మెంట్ ఇన్ ద జనరల్స్ కానివ్వండి, లీగల్ జనరల్స్ కానివ్వండి, చదువు అనేది కానివ్వండి, లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి చదువుకోవాల్సి వస్తుంది. అయిపోయింది మాధురి గారు. కిస్మిస్ ఉన్నాయి కదా, మేము పైన గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి. మొక్కజొన్న పిండి లడ్డూలు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మొక్కజొన్న లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, పల్లీలు, నువ్వులు, నెయ్యి, షుగర్, కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్, కిస్మిస్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సర్లో గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని పల్లీల నువ్వుల పౌడర్, మొక్కజొన్న పిండి, 1 కప్పు షుగర్, ఎండు కొబ్బరి పౌడర్, ఇలాచీ పౌడర్ వేసి నెయ్యి వేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. తర్వాత కిస్మిస్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న లడ్డు రెడీ.